మనం ప్రతిరోజు పాల ప్యాకెట్లు కొంటూనే ఉంటాం. సో, దాంట్లో ఖచ్చితంగా నీళ్ళు కలుపుతారో మనకు తెలుసు. అది డైరీలోకెళ్ళి మనం పాలు కొనుక్కున్నా, లేకుంటే ఆ డైరీ వాళ్ళు మన ఇంటికొచ్చి పోసినా, లేకుంటే మనం బ్రాండెడ్ కంపెనీలని చెప్పి కార్పొరేట్ కంపెనీల పాల ప్యాకెట్లు ఏవి కొనుక్కున్నా కూడా డెఫినెట్‌లీ దాంట్లో నీళ్ళు కలుపుతారో మనందరికీ తెలుసు. సర్లే వాళ్ళు కూడా బతకాలి కదా! సర్లే అని చెప్పి మనం సర్దుకుపోతాం. ఆ పాల ప్యాకెట్లు తెచ్చుకుంటాం. కాఫీలు, టీలు పెట్టుకుంటాం. బట్ అలాంటి పాల ప్యాకెట్లలో, అలాంటి పాలల్లో నీళ్లు కాకుండా కెమికల్ గూడా కలిపితే అవి తాగిన తర్వాత మనుషులు చనిపోతుంటే, ఆ చనిపోయిన వాళ్ళలో కూడా చిన్న పిల్లలుంటే అది నేరం. అంతకంటే గూడా పాపం అనమాట. అలాంటి ఘటనే రాజమండ్రిలో జరిగింది రీసెంట్‌గా. అసలక్కడ ఏం జరిగింది మొత్తం మాట్లాడుకుందాం క్లియర్‌గా చివరి వరకి. పొలిటికల్ యాంగిల్ గూడా మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయంటే కర్మ కొద్దీ ప్రతి దాంట్లో గూడా పొలిటికల్ యాంగిల్ మాట్లాడుకోవాల్సిందే. ఎంత పెద్ద ట్రాజిడిక్ ఇష్యూ అయినా గానీ, అది ఎంత దారుణమైన పాపమైన, నేరమైనా కూడా డెఫినెట్‌లీ దాంట్లో కూడా పొలిటికల్ యాంగిల్ మాట్లాడుకోవాలి. మాట్లాడుకొని తీరాలి కూడా. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన కర్మ. దాన్ని మనం ఎవరు ఏం చేయలేం. పొలిటికల్ యాంగిల్ కూడా మాట్లాడుకుందాం. ఓకే. మన ఛానెల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతది. ఇలాంటి ఘటనలు వేరే చోట జరగకుండా మీకు మీరే ఇనిషియేట్ తీసుకోవడం అనేది చాలా మంచిదనమాట. నార్మల్‌గా ఊర్లలో ఏంటంటే పాల ప్యాకెట్లు ఏస్తారు. అసలు యాక్చువల్‌గా ఒక లీటర్ పాలు ఒక రూ. 60, రూ. 70 ఉంటాయి. అది ఏంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు దానికి వాళ్ళు బ్రాండెడ్ లోగోలు, ప్యాకింగ్‌లు ఇయన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. అదే మనం డైరీ దగ్గరికెళ్లి తీసుకుంటే వాళ్ళు ఆల్రెడీ పాలు పెట్టేసి కొన్ని ప్యాకెట్‌లో పెట్టుంటారు. అవి ప్లెయిన్ పేపర్‌లో ఉంటాయి. దానికి బ్రాండ్‌లు ఏముండవు. జస్ట్ పేపర్ మీద ఒక కవర్‌లో ప్యాక్ చేసి పాలుంటాయన్నమాట. లీటర్ పాలు, అర లీటర్ పాలు అలా ఉంటాయన్నమాట. అవి మనం తెచ్చుకుంటాం. ఇప్పుడు బ్రాండెడ్ వాటికి ఎక్కువ డబ్బులవుతాయి. దీనికి కొంచెం తక్కువ డబ్బులవుతాయి. ఇప్పుడేంటంటే అసలు యాక్చువల్‌గా ఇష్యూ రాజమండ్రిలో గణేష్ అనే ఒక అతనుంటాడు. అతనికి వరలక్ష్మి డైరీ అని ఉంటది. ఇవన్నీ ఆథరైజ్డ్ డైరీలు కాదు ఇవన్నీ. మన ఇళ్ళ పక్కన కూడా చిన్న ఊర్లలో అది కొంచెం టౌన్‌లో అవ్వచ్చు, లేకుంటే పల్లెటూరులో అవ్వచ్చు. ఇలాంటి వాటిలో ఏందంటే డైరీలుంటాయి. మనం ఏంటి అక్కడ మనం ఇళ్ళ దగ్గర పితికిన పాలన్నీ తీసుకెళ్ళి ఆ డైరీలో పోస్తాము. వాళ్ళు నెలకి మనకు డబ్బులిస్తారు. వాళ్ళు ఆ డైరీలోంచి పాలు తీసుకెళ్ళి పెద్ద పెద్ద డైరీలో వాళ్ళు పోస్తారనమాట. వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు డబ్బులు. ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఇలా జరుగుతూ ఉంటది. ఒక పాల డైరీ వ్యక్తికి నార్మల్‌గా జనాలందరూ వచ్చి ఆ పాల డైరీలో పాలు పోస్తారు. అతను ఏం చేస్తారంటే మామూలుగానే ఒక లీటర్ క్యానో, ఒక 50 లీటర్ క్యానో వాళ్ళ దగ్గర పెద్ద పెద్దవి ఉంటాయి కదా! బ్లూ డ్రమ్ములు. అలాంటి డ్రమ్ముల్లో పాలు పోసారంటే దాంట్లో సగం నీళ్లు పోస్తారు ఆబ్వియస్‌లీ. ఆ నీళ్లు 108 కుటుంబాలకేమో ఆయన పాలు పోస్తుంటాడు. దాంట్లో 73 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, కలెక్ట్ చేశారు. అవి టెస్ట్‌లకి పంపించారు. వన్స్ ల్యాబ్ రిపోర్ట్‌లు వచ్చిన తర్వాత అసలేం జరిగిద్దనేది మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అతనైతే ప్రెజెంట్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు అతను. అతనేం చేశాడంటే ఆ పాలలో సగం నీళ్లు, ఆ నీళ్లు పలచబడతాయి గదా! పలచబడటం కోసం మామూలుగా మనకేంటి 3 రోజెస్ అంటే రుచి, రంగు, వాసన ఎలాగుంటదో పాలకు కూడా తెల్లగా కనిపించాలి, పలచగా కనిపించకూడదు. అండ్ మనం పాలు అది మంచి పాలా, చెడ్డ పాలా, ఫ్రెషా అనేది ఎప్పుడు తెలుస్తది? మనం పాలు పొయ్యి మీద పెట్టినప్పుడు అవి పొంగొచ్చినప్పుడు అవి ప్రాపర్‌గా పొంగు రాకపోయినా, లేకుంటే ఇరిగిపోయినా ఇవి ఫ్రెష్ పాలు కాదు అని చెప్పి మనం అనుకుంటాం. ఒక్కొక్కసారి మనం ప్యాకెట్‌ల పాలు కొనుక్కొచ్చుకున్నా కూడా అవి విరిగిపోతా ఉంటాయి. పాలని పాలలాగా మార్చడానికి. మామూలుగా పాలుంటాయి. కానీ ఆయన పాలని పాలలాగా మారుస్తాడనమాట. దాంట్లో ఆయన కెమికల్ కలిపాడనమాట. ఇథిలిన్ గ్లైకాల్ అనే ఒక కెమికల్‌ని దాంట్లో యాడ్ చేశాడాయన. అతను నార్మల్‌గా ఇథిలిన్ గ్లైకాల్ అసలు ఏంటంటే కార్ రేడియేటర్ ఉంటది కదా! కార్ కూలెంట్ చేయడం కోసం ఈ కెమికల్‌ని యూజ్ చేస్తా ఉంటారనమాట. యాంటీ ఫ్రీజ్‌లో యూజ్ చేసే ఒక కెమికల్ ఇది. అంటే కార్స్ హీట్ ఎక్కువ అవ్వకుండా దానికోసం చేస్తారనమాట ఇది. అది కొంచెం టేస్ట్ ఏంటంటే స్వీట్‌గా ఉంటది ఇది. అందుకని వీళ్ళేం చేస్తారంటే ఆ కెమికల్‌ని తీసుకొచ్చి పాలల్లో కలుపుతారనమాట. ఎందుకంటే ఆ నీళ్లు కలిపినప్పుడు పాలు పలచబడతాయి. ఆ పాల చిక్కదనం గాని, ఆ రుచి గాని టేస్ట్ తగ్గిద్ది కదా! నీళ్లు కలిపినప్పుడు. ఆ రుచిని యాడ్ చేయటం కోసం, ఆ పాలు చిక్కగా ఉండటం కోసం వీళ్ళు ఆ గ్లైకాల్ ఏదైతే ఉందో ఇథిలిన్ గ్లైకాల్ ఆ లిక్విడ్ ఆ కెమికల్ తీసుకొచ్చి దాంట్లో కలుపుతున్నారు వీళ్ళు. దాంట్లో ఆ కెమికల్ కలపడం వలన ఆ థిక్‌నెస్ మెయింటైన్ చేయడానికి వాళ్ళు యూజ్ చేస్తారు. ఎందుకు మనం ఆ పాలు అలా మెయింటైన్ చేయడం వల్ల జనాలకి పోయటానికే కాదు. ఇప్పుడు వాళ్ళ ఏదైతే చిన్న డైరీ ఉంటదో, ఆ చిన్న డైరీలో ఉన్న వరలక్ష్మి డైరీ ఏదైతే ఉందో, ఆ గణేష్ నడిపేది, ఆడ తీసుకెళ్ళి పెద్ద పెద్ద డైరీలకు కూడా పాలు పోస్తారు వాళ్ళు డబ్బుల కోసం. అక్కడ వాళ్ళ దగ్గర లాక్టోమీటర్. ఆ లాక్టోమీటర్‌లో ఆ పాల డెన్సిటీ ఉంటది కదా! ఆ డెన్సిటీ ప్రాపర్‌గా చూపించడం కోసం వీడంతా నీళ్లు కలిపినా కూడా ఆ డెన్సిటీ ప్రాపర్‌గా చూపించటం కోసం అది కలుపుతారు. అంటే మనకు తెలిసి ఆ 108 కుటుంబాలకే ఈడు పాలు పోసారు కాబట్టి మనం అనుకుంటున్నాం. వాడు వేరే పెద్ద పెద్ద డైరీలకు గాని ఆ పాలు సప్లై చేసుంటే అది ఎక్కడికెళ్ళుద్ది? ఎంతమంది తాగుంటారు? ఆ పాలు వేటిలో మిక్స్ అయ్యి ఉంటాయి. వేరే పాలలో కూడా మిక్స్ అయినప్పుడు పరిస్థితి ఏంటి? ఎవ్వడికి అవసరం లేదనమాట. ఇలాంటివి యాక్చువల్‌గా ఇంత దూరంగా డెప్త్‌గా ఇన్వెస్టిగేట్ చేయాలి. బట్ ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాబ్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే ఇమ్మీడియేట్‌గా వామిటింగ్ గాని, ఆ డిజీనెస్ కానీ, స్టమక్ పెయిన్ గాని, బ్రీతింగ్ ప్రాబ్లమ్ గాని మెయిన్ ఎఫెక్ట్ కిడ్నీలు కొట్టేస్తాయి. చాలా మంది ఇప్పుడు ఆ 11 మంది ఇంకా హాస్పిటలైజ్డ్ అయ్యి ఉన్నారు. 5 మంది ఒక 73 ఏళ్ల మహిళ ఒక ఆమె ఉంది. ఆమె కూడా చనిపోయారు. ఒక చిన్న పాప చనిపోయింది. ఇంకొంచెం మిడిల్ ఏజ్‌లో ఉన్న వాళ్ళు కూడా చనిపోయారనమాట. బికాజ్ ఆఫ్ ఆ కిడ్నీలో ఇష్యూస్ రావడం వల్ల. కొన్ని సార్లు కోమాకు కూడా వెళ్ళిపోతారు.
నార్మల్గా ఆ గ్లైకాల్ ఏదైతే ఉందో ఎథిలిన్ గ్లైకాల్ దాని డోస్ ఎక్కువైందనమాట. సో డైలీ కలపటం వలన లేకుంటే ఆ రోజు ఎక్కువగా కలపడం వలన ఏముంటదంటే డబ్బుల కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లీటర్ల ఒరిజినల్ పాలు ఉందనుకోండి. ఆ 50 లీటర్ల ఒరిజినల్ పాలుని 100 లీటర్లు చేయాలి. 150 లీటర్లు చేయాలి. అంటే ఒక 25 లీటర్లకి 25 లీటర్ల నీళ్లు, 25 లీటర్ల పాలు. 25 లీటర్ల నీరు, 25 పాలు అంటే 50 లీటర్ల పాలకి 100 లీటర్లు చేస్తారు. సో దాంట్లో నీళ్లు కలుపుతా ఉంటారు. నీళ్లు కలిపి ఆ చిక్కదనం కోసం ఇది ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటది కదా! 50 లీటర్ల పాలుకి అమ్మితే ఎంత డబ్బులొస్తాయి? దాన్ని 100 లీటర్లు చేసి అమ్మితే ఎంత డబ్బులొస్తాయి? సో 50 లీటర్ల డబ్బులు ఎక్స్‌ట్రా వచ్చినట్టే కదా! ఆ 50 లీటర్ల డబ్బులో మహా అంటే ఈ కెమికల్ కొనడానికి ఎంత డబ్బులు పడతాయి? ఆ కెమికల్ కలిపితే 100 లీటర్ల పాలొచ్చేసాయి. అలాగే చేస్తారన్నమాట. అలా చేసి ఇలా జరిగింది. కోమాలో కూడా చిన్న పిల్లలు తాగుతారన్న బుద్ధి, జ్ఞానం కూడా లేకుండా ఎంత దారుణంగా అలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారంటే జనాలు. సో నేనేమంటానంటే ఈ ఫుడ్ సేఫ్టీ రెగ్యులర్ అథారిటీ వాళ్ళు ఉంటారు కదా, FSSAI వాళ్ళు చూడాలి ఇవన్నీ. లోకల్ అనాథరైజ్డ్ డైరీలు ఏవైతే ఉంటాయో అసలు ఆ డైరీలకి పర్మిషన్లు ఉండవు. బట్ లోకల్‌గా మనం పాలు ఎవరైతే తీస్తామో వాళ్ళు పెద్ద పెద్ద డైరీలకి వెళ్ళి పోయలేక లోకల్‌గా ఉన్న డైరీలోకెళ్ళి పోస్తారు. సో వీళ్ళు వేరే చోటకెళ్తారు. ఇక్కడ ప్రాబ్లమ్ జరుగుతుంది. సో దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నార్మల్‌గా ఏంటంటే ఈరోజు ఇలా జరిగింది కాబట్టి సో ఒక రోజో, 2 రోజుల్లో హడావిడి జరుగుద్ది. ఆ దగ్గరలో ఉన్న ఏదైతే అనాథరైజ్డ్ డైరీలు ఉంటాయో వాటిలన్నీ చెక్ చేసినట్టు కాస్త హడావిడి జుమ్ సినిమాటిక్ యాంగిల్ చూపిస్తారు. దాంతో మూడో రోజు, 4 రోజు అంతా మటుమాయం అయిపోద్ది. ఏముండదు. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అన్ని స్టేట్స్‌లో ఇలాగే జరుగుతా ఉంటదనమాట. ఏముండదు. పెద్దగా హడావిడి ఏముండదు. ఏంటి వాళ్ళ పనులు వాళ్ళు చేయడానికి కూడా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగాలి. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగకుండా ముందే చేయొచ్చు. అట్‌లీస్ట్ 2 డేస్‌కి ఒకసారి, 3 డేస్‌కి ఒకసారి ఆథరైజ్డ్ డైరీల్లోనే ఏదేదో జరుగుతున్నాయని చెప్పి వినిపిస్తా ఉంది, తెలుస్తా ఉంది. అనాథరైజ్డ్ డైరీల్లోకి వెళ్ళినప్పుడు కనీసం చెక్ చేయాలన్న మినిమమ్ బేసిక్ సెన్స్ కూడా లేకుండా సో లోకల్‌గా ఉండే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఎంప్లాయీస్ వారు ఏం చేస్తుంటారు? రాజమండ్రి లాంటి సిటీలోనే ఇలా జరిగింది అంటే మామూలు పల్లెటూరులో ఇంకెంత ఘోరంగా జరుగుతుంటదో ఆలోచించండి. థింక్ చేయండి ఒకసారి. హ్మ్. చిన్న కొంచెం క్వాంటిటీ చాలు మనిషి చనిపోవడానికి. అలాంటిది అన్ని లీటర్ల పాలలో అంత కెమికల్ కలిపారంటే ఆలోచించండి మీరు. స్లో పాయిజన్ అది. అందుకనే ఇప్పుడు ఇలా జరిగింది. అండ్ చిన్న పిల్లలకైతే ఇంకా ఎఫెక్ట్ ఎక్కువగా కొట్టుద్దనమాట. అందుకే ఆ పాప కూడా ఒక చిన్న పాప చనిపోవడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదే అనమాట. ఇక్కడ పొలిటికల్ యాంగిల్ మాట్లాడుకుంటే ఇప్పుడు రేపు ఏమైద్దంటే ఇది 2 యాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు వీడు ఎవరైతే ఆ పాలు పోసాడో వాడు వైసీపీ వాడని చెప్పి టీడీపీ వాళ్ళంటారు. లేదు టీడీపీ మనిషే అని చెప్పి వైసీపీ వాళ్ళంటారు. సో చూసారా వాళ్ళిలా వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఇలా చేయడం కోసం, బదనాం చేయడం కోసం ఎలా చేశారంటారు. లేదు టీడీపీ వాళ్ళే డబ్బులు కకృతి పడి సో కమిషన్లు తీసుకోవడం కోసం అక్కడున్న ఎమ్మెల్యే ఇలా చేశారని చెప్పి వైసీపీ వాళ్ళంటారు. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోవడం సరిపోద్దనమాట. లేదు ఇంకొంచెం ముందుకెళ్తే చూసారా ఈ పాలల్లో కెమికల్స్ ఉన్నాయి. అలాగే తిరుపతి రెడ్డిలో కూడా కెమికల్ కలిపారని చెప్పి ఇటు తీసుకెళ్తారు. చూసారా ఈ పాలల్లోనే ఇలా ఉన్నాయి అంటే సో ఇంకా హెరిటేజ్‌లో ఇంకా ఆ పాలల్లో ఇంకెంత ఎక్కువ కెమికల్స్ కలిపి ఉంటారు అని చెప్పి వాళ్ళు అటు మాట్లాడతారు వైసీపీ వాళ్ళు. సో ఇవే ఈ పొలిటికల్ ఓట్స్ ఎక్స్‌చేంజ్ అవుతూ ఉంటాయి తప్పితే న్యాయం అనేది జరగదనమాట. సో న్యాయం ఎప్పుడు జరుగుద్ది? వాడిని అరెస్ట్ చేస్తేనో, వాడిని ప్రాసిక్యూట్ చేస్తేనో, వాడికి శిక్ష ఇస్తేనే కాదు. అలాంటి ఘటన ఇంకొక చోట జరగకుండా ఉండాలి అన్నప్పుడు అలా మార్చాలి. అలా ఎవరు చేస్తారు? ఎక్కడ చేస్తారంటే సో అన్ని అనాథరైజ్డ్ డైరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఇన్స్‌పెక్షన్ జరగాలి. ఎట్ ఏ టైమ్ జరగాలి. కంటిన్యూస్‌గా ఒక 1 వీక్ కంప్లీట్‌గా జరగాలి. చాలా హానెస్ట్‌గా జరగాలి. చాలా ట్రాన్స్‌పరెంట్‌గా జరగాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి ఘటనలు మళ్ళీ ఇంకొకసారి జరగకుండా ఉంటాయి. లేదు అంటే ఇప్పుడు జరిగింది కదా, అయిపోయింది కదా అనుకుంటే సో మళ్ళీ ఇంకొక 6 నెలల తర్వాతో, 7 నెలల తర్వాతో మళ్ళీ వేరే సిట్యుయేషన్‌లో, వేరే ప్లేస్‌లో మళ్ళీ చూడాల్సొస్తది ఇలాంటి సిట్యుయేషన్స్‌ని. సో కాబట్టి దయచేసి గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. సో సీబీఎన్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, కళ్యాణ్ గారు అవ్వచ్చు. సో ఎవరైనా గాని కూటమి గవర్నమెంట్ కాబట్టి సో చాలా స్ట్రిక్ట్‌గా వీటి మీద యాక్షన్స్ తీసుకోగలిగితే సో ఫర్దర్‌గా ఇలాంటివి రిపీట్ అవ్వవు అని చెప్పి మాత్రం అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. ఇది ఓవరాల్‌గా అక్కడ రాజమండ్రిలో జరిగిన ఏదైతే ఘటన ఉందో సో దానికి తగ్గట్టు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వనమాట. ఇలా జరిగింది ప్రాసెస్. సో అది సంగతి. జై హింద్.